హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్త్ ఇండియా తెలుగు పిముల్లా. ఇవాళ ఏంటబ్బా ఇదేదో పట్టుకుంది అనుకుంటున్నారా? ఇది వచ్చేసి గడ్డి తవ్వేదన్నమాట. దీని పేరు నాకు తెలియదు. సో పక్కన వేరే వాళ్ళని అడిగి ఇప్పించుకొని తీసుకొచ్చామన్నమాట. ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ బిజీలో పడి గార్డెన్ అసలు పట్టించుకోవడమే వదిలేసినాం. చెట్లు అయితే ఎండకి వాటర్ పెట్టినా సరే వాడిపోతున్నాయి. అదేవిధంగా అసలు ఏ విత్తనాలు వేసినా సరే ఈ గడ్డి వల్ల పురుగులు తినేస్తున్నాయి. ఇలా అయితే ఎంత కష్టపడినా కానీ వేస్ట్ అనిపించింది. సో మా బావకైతే అసలు టైం కుదరట్లేదు అనమాట. గడ్డి తవ్వేంత పాపం డ్యూటీ ఎక్కువ అయిపోయింది. సో అందుకే ఇవాళ అయితే నేనైతే కనీసం నేనన్నా గడ్డి తవ్వుకుందాం అనేసి ఇదిగో ఇలా స్టార్ట్ చేశాను అనమాట. సో నాకైతే ఇలాంటివి ఏమి అంతగా చాదైన పనులు అయితే కాదు. సో నేర్చుకుంటే సాధ్యం కాదంటూ ఏదో ఉండదు, ట్రై చేస్తే. అందుకే ఏదో నాకు చాతనైనంత వరకులో కొంచెం కొంచెం డైలీ కొంచెం కొంచెం అయినా తవ్వుకోవచ్చు అని అనిపించింది. ఫస్ట్ ఈజీనే అనిపించింది, మధ్య మధ్యలో కొంచెం అయితే చేతులు నొప్పి అనిపించింది. అయినా సరే కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటూ అలా ట్రై చేశాను అనమాట. మార్నింగ్ ఇటు సైడ్ గడ్డి కొంచెం తవ్వేశాను. సో అప్పుడు ఎండ ఎక్కువగా ఉండింది, ఎండాకాలం కదా. సో నాకు చాలా ఇబ్బంది అనిపించింది. సో అందుకే ఈవినింగ్ దోకోవచ్చులే కొంచెం చల్లవన్న తర్వాత అనిపించి ఇంకా వదిలేశాను. సో అందుకే ఇప్పుడైతే తవ్వుతున్నాను అనమాట. సో ఇంకా ఏం చేద్దాం, మా పాప అయితే ఇప్పుడే నిద్రలేసి వచ్చేసింది. వాళ్ళు పడుకున్నారనేసి నేనైతే ఇంకా ఈ గడ్డి స్టార్ట్ చేసా తవ్వడము. సో అది చూసిండ్రా పాప నిద్ర పంపుతో వచ్చి బిత్తరపోయి చూస్తుంది మా మమ్మీ ఎక్కడుంది ఏంటి అనేసి. ఇంకా ఫైనల్గా అయితే కనిపెట్టేసింది, అక్కడ ఉందని చెప్పి సైలెంట్ కూర్చుంది. లేదంటే బాగా ఏడ్చేసేదన్నమాట. సో ఇంకా నా పరిస్థితి అయిపోయింది అప్పుడే కొంచెం తవ్వేసరికి. సో మళ్ళీ అలాగే ఉండిపోతే గడ్డ అలాగే ఉండిపోతుంది అని చెప్పేసి నేనైతే తవ్వడం స్టార్ట్ చేసిన. నాకైతే ఇవాళ చేతులు మొత్తం రెడ్గా అయిపోయి 2 బొబ్బలు కూడా వచ్చేసినాయి. సో అలవాటు లేని పని కదా, సో అందుకనమాట. అయినా పర్లేదు, అలవాటు చేసుకోవాలి. సో ఎప్పుడు తిని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. బయటికి వెళ్ళడానికి కూడా అంత టైం దొరకటం లేదు. పిల్లలను తీసుకెళ్ళడానికి బయటికి తీసుకెళ్ళినామంటే చాలు ఏవో ఒక దెబ్బలు తగిలిసుకుంటున్నారు పిల్లోళ్ళు. అందుకే కనీసం ఇదిగో ఇలా అయినా సరే, ఇలా అయినా కొంచెం గడ్డి కట్ చేస్తూ ఉంటే మన హెల్త్కి కూడా మంచిది. సో తిన్నది కూడా బాగా డైజెషన్ అయిపోతుంది అనేసి నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. సో ఇదే నా గార్డెన్ అనమాట. సో ఇదంతా క్లీన్ చేసి విత్తనాలు వేయాలి, లేదంటే కష్టమైపోద్ది. మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయితే ఇంకా అసలు గడ్డి విపరీతంగా ఉంటుంది. మనం విత్తనాలు వేసేదానికి కూడా ఛాన్స్ ఉండదు. వీలైనంతలో సమ్మర్లోనే ఇక్కడైతే విత్తనాలన్నీ వేసేసుకోవాలండి, లేదంటే చాలా కష్టం అంట. లేదంటే వర్షంలో ఇంకా ఆ వర్షాలకి విత్తనాలు కూడా మొలవంట. అసలు బయటకు వచ్చే ఛాన్సే ఉండదు. ఇంకా విత్తనాలు ఎక్కడ వేస్తాం, ఈ గడ్డి ఎక్కడ తవ్వుతాం. సో ఇప్పుడే సమ్మర్లోనే ఏది వేసుకున్నా చేసుకోవాలి. సో మా పక్కన వాళ్ళైతే ఆ బట్టలన్నీ వేసి అదంతా తెంపేసిండ్రు అనమాట. సో అక్కడి నుంచి ఆవులు వచ్చి డైలీ తినేసి వెళ్ళిపోతున్నాయి. సో అందుకే నేనైతే అది వెళ్ళి కట్టాను. నాకు నిజం చెప్తున్నా చాలా సిగ్గు, అసలు మాట్లాడడమే సిగ్గు. దానికి తోడు ఇంకా వీడియోస్లో కనపడి చేయాలంటే చాలా ఇబ్బంది పడేదాన్ని. సో నాకైతే ఒక ఇంప్రెషన్ తీసుకొని చేస్తున్నాను అనమాట. అదేంటంటే చెప్తా చూడండి. సో నేను మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గుండు వేయించుకొని తను తిరగడం అలా చూసా కదా. ఆ వీడియో చూసినప్పుడు నాకు కూడా ఒకటి అనిపించింది. తను ఒక ఫారినర్ అయ్యండి మన ఇండియన్ కల్చర్ ప్రకారము వాళ్ళ బాబుకు బాగలేదని చెప్పేసి గుండు వేయించుకొని తను అలానే క్యాప్ కానీ ఏమి కానీ యూజ్ చేయకుండా తనే అలా తిరిగినప్పుడు నేను ఎందుకు సిగ్గుపడాలనిపించింది. సో అందుకే నేను కూడా ఒక అడుగు ముందుకేసి నా క్యాప్ తీసేసాను అనమాట. నేను ఎందుకు సిగ్గుపడాలి అనుకునే వాళ్ళు అనుకొని వాళ్ళ నోర్లకైతే మనం అడ్డు పెట్టలేం కదా. నరం లేని నారకం 100 రకాలుగా మాట్లాడుతుంది. సో వాళ్ళందరినీ మనం ఏం చేయలేము. ఈ చెవులతో విని ఆ చెవులతో వదిలేయడమే, లేదా వినకుండా అన్నా ఉండాలనేసి నేనైతే ఎందుకు సిగ్గుపడాలనేసి క్యాప్ తీసేసి వీడియోస్ చేస్తున్నా. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నాకు నచ్చినట్టు ఉండడం నాకు ఇష్టం అంతే. సో అందరికీ నచ్చినట్టు అంటే ఎవ్వరూ వినలేరు. అందరికీ నచ్చినా కొందరికి నచ్చకపోవచ్చు. పెట్టే వాళ్ళకి వంక ఎలాగైనా దొరుకుతుంది, వాళ్ళు ఎంత మంచి చేసినా ఓకే. నిన్న రీసెంట్గా నేను ఒక వీడియో చేసినప్పుడు ఒక పెళ్ళైన అమ్మాయి వీడియోస్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్మిషన్, హస్బెండ్ సపోర్టు, ముందు ధైర్యం ఉండాలి. సో అలాంటి వాళ్ళని కూడా మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తే పాపం సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళని వద్దనే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు వీడియోస్కి కామెంట్ చేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి కామెంట్ చేయండి. అంతేగాని వాళ్ళు చేసిండ్రు నేను పెట్టినా అనే ఇదితో మాత్రం అస్సలు చేయొద్దు కామెంట్. సో ఫైనల్గా అయితే ఎంత క్లీన్ చేశానో చూపిస్తున్నా చూడండి. సో ఇదంతా క్లీన్ చేశాను అనమాట. సో ఇప్పటికే నైట్ అయిపోయింది, అందుకే బ్లాక్గా కనిపిస్తుంది. అంత బాగానే చేసినా కానీ కెమెరా మాత్రం రివర్స్ పెట్టేసిన. నేను ఇంతవరకు కూడా నాకు అసలు ఏ వీడియో తీస్తే ఎలా కెమెరా యూజ్ చేయాలో మర్చిపోతున్నా. సగం పిల్లల టెన్షన్ ఎక్కువైపోయింది అనమాట. సో ఫైనల్గా అయిపోయింది. బాయ్ బాయ్.